అరే కాకా నిన్న చూడాలా ఇద్దరు బడా బడా లీడర్లు మస్తు అరుచుకుర్రు. కార్ సార్ కేసీఆర్ జగిత్యాల మీటింగ్లో మాట్లాడిండు. సీఎం రేవంత్ సారు నర్సూర్పల్లి బహిరంగ సభలు అంతేగానం కేసీఆర్ నేసుకొనిండు. అరే కాకా ఇలా కథ చూస్తుంటే ఎవరు నిమిషం కూడా ఆగేటట్లలేరు. ఆడ జగిత్యాలలో జీవన్ రెడ్డి సారు రేవంత్ పోవాలా బీఆర్ఎస్ రావాలే అనిండో లేదో వెంటనే రేవంత్ అన్న కాంగ్రెస్ ఎందుకు పోవాలే, నీకు మంత్రి పదవి ఇయ్యలేదనా, 40 ఏళ్ళు నిన్ను మోసినందుక, ఎన్టీఆర్ సార్కి ద్రోహం చేసిన నిన్ను కాంగ్రెస్ కడుపులో దాచుకున్నందుక ఎందుకు పోవాలి చెప్పు మళ్ళా అనుకుంటూ గట్టిగానే వేసుకొనిండు. కాకా ఇయ్యాల మనం ఏమి మాట్లాడేది అద్దు, వాళ్ళు ఎట్లా తిట్టుకునిండ్రో జర ఇందామంతే. గదే ఇవాళ పెద్ద ముచ్చట. మరి జగిత్యాల కేసీఆర్ సారు నోరు ఇప్పిండో లేదో కాంగ్రెస్ పై ఫుల్లు గుస్సా అయ్యిండు. పాపం ఎన్నాళ్ళు కడుపులో దాచుకునిండో ఏమో మొత్తం కక్కేసిండు. రేవంత్ సార్ని పొట్టు పొట్టు తిట్టుడు సురు చేసుకునిండు. వచ్చేసారి బీఆర్ఎస్ అచ్చుడు పక్క, మేము అధికారంలోకి రాగానే ఈ దొంగ హైడ్రాను ఎత్తి చెరువులో వాడేస్తాం చూస్తుండ్రి అనిండు. ఎందుకు ఈ హైడ్రా, గరీబోలను ఆగం పట్టించేందుక? హైదరాబాద్లో వీళ్ళ వ్యవహారం చాలదన్నట్లు నిజామాబాద్లో కూడా సురువు చేస్తుండ్రంట. గాడ దీన్ని నిడ్రా అంటారంట, మళ్ళీ జగిత్యాలలో జిడ్రా అంటారా ఏంది అని పంచుల పైన పంచులేసిండు. కాక గా జీవన్ రెడ్డి సారు వచ్చిండని కేసీఆర్ మస్తు ఖుషి అయినట్లుండే. కాంగ్రెస్ కేల్కతం ఇంకా ఈ బారి వచ్చేది కారే అనిండు. సారు ముచ్చట బానే ఉంది కానీ పోయిన బారి ఎలక్షన్ల ఇట్లనే అనిండ్రు, కారు సారు నూరు అని. కానీ పాపం చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కొందరు ఆయన్ని మంచిగా ముంచేసిండ్రు. జనాలు కూడా సార్లే కారు సారు 10 సార్లు చేస్తేవి కదా, జర తప్పుకో మళ్ళా చూసుకుందాంలే అనిండ్రు. ఏం చేయాలి, జనాలే పక్కకు కూర్చోమంటే కేసీఆర్ సార్ మటుకు ఏం చేయాలి, అరే నాకెందుకు వచ్చిన పరిశాన్ అని గా ఫామ్ హౌస్లా గమ్మునుండే. ఇన్నాళ్ళకి మళ్ళీ నోరు తెరిచిండు. ఇంకా ఈ 10 సార్లు పురాణం మొత్తం ఇప్పిండు కేసీఆర్ సార్. గాడ కూడా మేము ఎంత గణం చేసినాం, మీరు ఎట్లా ఆగం చేసిండ్రు అనుకుంటూ కథ నడిపించిండు. ఇన్నాళ్ళు చూద్దామని ఇచ్చినాం, మంచిగా కట్టించిన ఇంటిని గిట్లే నా చేసుడు. ఇందుకే నాకు ఈ తెలంగాణ జనాలు మిమ్మల్ని గెలిపించింది. ఇప్పుడు వాళ్ళు మస్తు బాధపడుతుండ్రు, తప్పు పని చేసినాం అనుకుంటుండ్రు. ఇంకా ఊరుకునేది లేదు, తెలంగాణ పునర్నిర్మాణం సురువు చేస్తామనిండు. కాక జగిత్యాలలో మీటింగ్ పెడతానగానే సర్కారు రైతు భరోసా వేసిండ్రంట. రైతులకి పైసలు పడాలంటే కేసీఆర్ మీటింగ్ పెట్టాలా ఏంది అనిండు. రైతు భరోసా పైసలు చక్కగా వర్తలేదు, ఉద్యోగాలు లేవు. ఈ సర్కార్కి ఏం బీమారం వచ్చింది, ఆడోళ్ళకి ఫ్రీ బస్సు పెట్టి ఆటోలకు కడుపు కొట్టిండ్రు. ఎట్టుండే తెలంగాణ ఎట్లాయా అనుకుంటూ ఈ కేసీఆర్ సారు మస్తు పరిశాన్ అయ్యిండు. అయినా రైతు బంధు పైసలు పేదోళ్ళకి పెద్దోళ్ళకి లెక్క చూసుకోకుండా ఇష్టం వచ్చిన కాడికి పంచింది నీ సర్కారే కదా. ఏసీ కార్ల మూతబరి రైతులు వచ్చి రైతు బంధు పైసలు పట్టుకెళ్ళింది నీకు తెలియదా? కౌలు రైతులకి పైసలు ఇవ్వాలంటే గదెట్లయితుంది, ఇంటి ఓనర్కి ఇస్తాం, కిరాయి ఉండేటోళ్ళకి ఎవరైనా ఇస్తారా అనుకుంటూ కౌలు రైతుల నోట్ల మట్టి కొడుతురు కదా. పంట బీమా అద్దని రైతు బీమా అనింది మీరే కదా అని అడిగినవే అనుకో, సార్కి మళ్ళా గుస్సాస్తుంది. పోన్లే ఎట్లో అట్లా ఇన్నాళ్ళకి బయటకు వచ్చిండు. కడుపులో ఎంతగానం బాధ దాచుకుండో పాపం మొత్తం బయటికి చెప్పేసిండు. కాక ఇంకా చూసుకోకాక కేసీఆర్ సార్ని మించి తిట్టిండు సీఎం రేవంత్ సారు. అరే కేసీఆర్ నీకు గోరి కడతా, జెండా బాతుతా అనుకుంటూ సింధులు దొక్కేసిండు. 10 ఏళ్ల పాలన చేస్తేవి, ఒక్క ప్రాజెక్ట్ అన్నా చక్కగా కట్టినవా? పరీక్ష క్వశ్చన్ పేపర్లన్నీ జిరాక్స్ సెంటర్లలో బయటపడింది నీ టయానే కదా. తెలంగాణ అచ్చుడో మేము దచ్చుడో అనుకుంటూ జిద్ది పోరాటం చేసిన పిల్లగాళ్ళకి ఒక్క ఉద్యోగం అన్న ఇస్తివా? మొత్తం నీకు, నీ కొడుక్కి, నీ కూతురికి, నీ అల్లుడికి ఇదే దందా కదా చేసింది. తెలంగాణ జనాలకి తెలిసింది కాబట్టే పక్కన పెట్టిండ్రు. మా కాంగ్రెస్ పాలన చక్కగా ఉన్నదని జనాలు మెచ్చుకుంటుండ్రు. వచ్చే బారి కాదు, ఆ పైసారి కూడా మేమే గెలుస్తాం, అధికారంలోకి వస్తాం, బీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా కూడా రానియం చూసుకోండి మళ్ళా అంటూ సవాల్ ఇచ్చిండు. కాక ఒక పెద్ద మనిషి బయటికి వెళ్ళిండు, ఇంకో పెద్ద మనిషి బయటికి వచ్చిండు. అలా పురాణం ఎవరికి తెలీదు. కాంగ్రెస్ పోవాలంటుండ ఆ పెద్ద మనిషి. ఎందుకు పోవాలి, 40 ఏళ్ళు నిన్ను మోసిన పార్టీని పుసుకున అదిలేసినందుక అంటూ గట్టిగానే వేసుకొనిండు. కాక అయినా ఇల్లు కొట్టుకుంటుంటే జనాలకి మస్తు ఫీలింగ్ అనిపిస్తుందేమో. కాక నాకు తెలియక అడుగుతున్నా, ఈ ఎదురెదురు మీటింగ్లు కావాల్సనే పెట్టుకుని రాయింది. ఒకటైతే నిజం కాక, మొన్నటి దాకా కేసీఆర్ సార్కి ఎదురు లేకుండే. గాయన పంచులేసినా, బూతులు తిట్టినా, ప్రెస్సోలని గమ్మును నుండ్రి అని గదమాయించిన గాయనికే చెల్లుతుండే. కానీ కాక ఇప్పుడు గట్ల కాదు. గీ రేవంత్ రెడ్డి సారు సీఎం అయినాక కథ వేరే లెక్కన నడవబట్టే. ఒక పక్కేమో కేసీఆర్ పవర్ లాక్కొనిండ్రు, మరో పక్కనేమో గీ రేవంత్ సారు బరాబర్ బదులిస్తుండు. కారోళ్ళేమన్నా అంటే చాలు తొక్కుకుంటూ గిడదాంకొచ్చినా మళ్ళా తొక్కుతా అంటుండు. గీ రేవంత్ అన్న తొక్కుడేందో, గీ వయసులో కేసీఆర్ సార్ కింద పైన పడుడేందో
అంతా ఈ చిత్రం అనిపిస్తలేదా కాక? సరే మనమేం చేస్తాం, ఆళ్ళు తిట్టుకునుండ్రు, అన్నీ ఇనుకొని ఏడు గానే ఇడిచిపెట్టాలి. మన బతుకులుంటాయి కదే, ఇనుకుంటూ కూసుంటే పైసలు యాడ్ నుంచి వస్తాయి, గంతే కదా కాక? సర్లే కాక, ఇవాళ గిదే ముచ్చట, రేపు మళ్ళీ వస్తలే ఇంకో ముచ్చట పట్టుకొస్తా. బాయ్ బాయ్.